హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో వచ్చాం. అది ఏంటి అంటే సోలో ట్రిప్ టు హైదరాబాద్ టు వైజాగ్. సో, సోలో అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈసారి నేను ఒంటరిగా హైదరాబాద్ టు వైజాగ్‌కి. సో, నేను నా బ్యాగ్‌తో పాటు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి స్టార్ట్ అయ్యాను. 8:30కి నా ట్రైన్ అండి. నేను గరీబ్‌రథ్ నుంచి వెళ్తున్నాను. బట్ మన హైదరాబాద్ తెలిసిందే కదా! 6:00 స్టార్ట్ అయితేనే కానీ మనం పాయింట్‌కి ఉండలేము. సో, నేను అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయింది. సోలో ట్రిప్ అంటే ఏం లేదండి. ఇలాంటి ట్రిప్స్ అందరూ మనొక లైఫ్ స్పాన్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. చాలామంది సోలో ట్రావెలర్స్ ఉంటారండి. ఆళ్ళు భలే ట్రావెల్ చేస్తారు. సో, బిఫోర్ లైక్ కరోనా కూడా నేను సోలోగా ట్రావెల్ చేసేదాన్ని. ఆ తర్వాత కొంచెం తగ్గింది. బట్ మళ్ళీ చాలా రోజులు ఇన్‌ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక్కదాన్నే హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి సోలోగా స్టార్ట్ అయ్యాను. సో, మీరిప్పుడు చూడగలుగుతున్నారు గరీబ్ రథ్. ఇది ఒకప్పుడు గరీబ్ రథ్‌లా లేదండి. ఫుల్‌గా చేంజ్ అయింది. సీట్ కవర్స్ నుంచి తర్వాత అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా చాలా మట్టుకు చేంజ్ చేశారు. త్వరగా ఎళ్ళడం వల్ల నేను ట్రైన్ అంతటికి కొంచెం క్లిప్పింగ్స్ అవి తీసుకోగలిగాను. అండ్ నా అదృష్టానికి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ మీద నాకు దొరికేసింది. సో, ఆ వీక్ అంతా వర్షాలుండడం వల్ల నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా వర్షాలున్నాయి. అండ్ అక్కడికి నేను రీచ్ అయినప్పుడు కూడా వర్షాలతోనే స్టార్ట్ అయ్యాను. సో, మాన్సూన్ వెల్కమ్ చేస్తూ ఆ రోజు చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. సో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో, ఈసారి మాన్సూన్‌లో రావడం వల్ల కొంచెం హ్యాపీగా, చల్లగా బ్రీదర్ అనేది తీసుకున్నాం. సో, వచ్చి రాగానే నాకు ఆ రోజే షూట్ ఉండడం వల్ల ఫ్రెష్ అప్ అయ్యి నా వెన్యూ వచ్చేసి పామ్ బీచ్‌లోని. సో, పామ్ బీచ్‌కి మేము బయలుదేరాం. ఇదొక న్యూబార్న్ షూట్‌కి మేము బయలుదేరామండి. సో, ఇట్స్ బేబీ ఆల్‌మోస్ట్ 20 డేస్ ఓల్డ్. సో, వెళ్ళగానే అసలా అక్కడ కొంచెం వర్షం వల్లో ఏంటో చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత వైజాగ్ నేనంత చల్లగా చూసాను. సో, ఎక్కడికెళ్ళినా తప్పదు గదండీ! బ్యాగేజ్ అనేది. ఇంకా న్యూబార్న్ షూట్ అంటే ఇంకా చాలా చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటదండి. అందుకని ఆ డీటెయిలింగ్ మనం క్యారీ చేస్తూ ఉండాలి. అసలా నేను వెన్యూకి వెళ్తున్నప్పుడు హోటల్‌లో ఎలా చేయగలను అనే ఒక క్వెషన్ మార్క్ ఉండేది. కాకపోతే క్లయింట్ నా రిక్వైర్‌మెంట్ బట్టి వాళ్ళు ఆ రూమ్ బుక్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు బెంగుళూరు నుంచి వచ్చారు. వాళ్ళది ప్రాపర్ వైజాగ్. సో, డెలివరీకొచ్చిన తర్వాత షూట్ చేయించుకొని మళ్ళీ వాపస్ వెళ్ళిపోతారనమాట బెంగుళూరు. ఆ రూమ్ కూడా అసలు చూస్తే ఎంత ప్లెజెంట్‌గా కలర్‌ఫుల్‌గా స్టూడియోకి ఏమాత్రం తీసిపోనట్టుగే ఉంది. సూదింగ్ కలర్స్ అవి. సో, ఫస్ట్ సెటప్‌తో అయితే నేను రెడీగా ఉన్నాను. జస్ట్ క్లయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళొస్తే మనం ఇంకా 5 మినిట్స్‌తో స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ లోపల నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను హోటల్ రూమ్ ఎలా ఉంది, ఏంటి అనేది. ఫ్యూచర్‌లో ఎవరైనా ఒకవేళ వేరే ఊరు నుంచి ట్రావెల్ చేస్తే ఇలా హోటల్‌లో ఏదైనా ఇదే హోటల్ అని కాదు. ఏదైనా మంచి హోటల్‌లో బుక్ చేసుకొని ఇలా షూట్ కూడా పెట్టుకోవచ్చు. సో, బేబీ అయితే వచ్చిందండి. బేబీ వచ్చిన తర్వాత ఇంకా నాకే అప్పచెప్పి వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. సో, మేము కూడా నా టీమ్‌తో రెడీగా ఉన్నాను. సో, మా ఫోటోగ్రాఫర్ లైట్ అవన్నీ చెక్ చేసుకున్నారు. సో, ఆ రోజుకి బేబీ హీరో అయితే రెడీగానే ఉన్నాడు. సో, తనని తీసుకొచ్చి ఇంకా ఆ సెటప్‌లో నేను ప్లేస్ చేసి స్టార్ట్ చేయాలి. న్యూబార్న్ షూట్ అనేది చాలా ప్రిషియస్ షూట్ అండి. అది లైఫ్‌లో ఒక్కసారే వస్తది. ఓన్లీ ఫర్ 1, 2 అంటే 0 డే టు ఆల్‌మోస్ట్ 2 మంత్స్ లోపలే మనం ఎప్పుడైనా చేయించుకోవాలి. ఆ తర్వాత పిల్లలు గ్రో అయిపోతారు. వాళ్ళది అప్పుడు వేరే ఫేజింగ్ అంటే వేరే టైప్ ఆఫ్ అందం వస్తది. కానీ ఆ న్యూబార్న్‌ది ఎందుకు అంత స్పెసిఫై చేస్తానంటే వాళ్ళు టైనీ టైనీ హ్యాండ్స్ కానీ లేకపోతే వాళ్ళ క్యూట్ స్మైల్ గాని, వాళ్ళకి ఏమీ అర్థమవ్వదు. జస్ట్ అదేంటంటే మనం తీసుకొనే వెళ్ళాలి. సో, అలాంటి పొజిషన్స్‌లో గాని, అలాంటి క్యూట్ స్మైల్ క్యాప్చర్ చేసేది ఏదైతే ఉంటారో, అది చాలా అందమైన ప్రాసెస్. సో, ఎవరైతే మీరు న్యూబార్న్ ప్లాన్ చేసుకుంటున్నారో, ఖచ్చితంగా మీరు ఇలాంటి డేట్ అంటే 0 టు ఒక ఆల్‌మోస్ట్ 40 డేస్ లోపల చేయించుకోవడానికి ట్రై చేయండి.
సో, ఫస్ట్ థీమ్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ గంటన్నర పట్టిందండి. ఆ తర్వాత మేము సెకండ్ థీమ్‌కెళ్ళాము. సో, చూస్తున్నారు కదా! తను కళ్ళు తెరుస్తూ ఏం జరుగుతుందో తెలీదు. బట్ చాలా క్యూట్ క్యాప్చర్స్ వచ్చాయి. సో, సెకండ్ థీమ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా డన్ అయింది. ఆ తర్వాత మేము లంచ్‌కి బ్రేక్ అయ్యాం. సో, ఇదంతా మా క్లయింట్ లవ్ మీరు చూడగలుగుతున్నారు. వి హాడ్ ఎ హ్యూజ్ ఫుడ్ బట్ నేనెక్కువ తినలేకపోయాను. ఎందుకంటే నేను థర్డ్ సెటప్‌కనేది అది కొంచెం ఛాలెంజింగ్ సెటప్. అంటే దానికి ఫిజికల్ గాని, మెంటల్ గాని చాలా స్ట్రెయిన్ అయితూ మనం తీస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఏంటంటే చిన్ పోజింగ్ పొజిషన్ అంటాం. దీనికేంటంటే బేబీని చాలా బాగా కంఫర్ట్ చేసుకొని అండ్ బాగా దాని గాఢ నిద్రలోకెళ్ళినప్పుడు మాత్రమే ఆ సెటప్పు వస్తది. సో, ఏమాత్రం ఎందుకంటే వాళ్ళు మెడలనేవి నిలబడవు. మనమే వాళ్ళ హ్యాండ్స్‌తోని చిన్‌తో పొజిషన్ ఇస్తూ తనకి చెయ్యాలి. అట్ ద సేమ్ టైమ్ ఎఫర్ట్స్ కోసం మనం ఇప్పుడు నేను చేస్తున్నట్టు చూసారా? అక్కడ ఏవైనా ఎఫర్ట్స్ కోసం చేయాలి. సో, ఇది ఎఫర్ట్‌లెస్ పని అన్న వోళ్ళని మీకిదే నేను చూపిస్తున్నానండి. చాలా కష్టపడాలండి. ఫోటో షూట్స్ అంటే అంత ఈజీ కాదు. చాలా క్రియేటివ్‌గా ఆలోచించాలి. బేబీని అర్థం చేసుకోవాలి. మనం ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు అదే కొంత టైంలో పుట్టిన వెంటనే మదర్ అండ్ ఫాదర్‌కి కూడా అర్థమవ్వరు వాళ్ళు ఎలాగా, ఏంటి అనేది. కానీ పోను పోను వాళ్ళకి అర్థమవుతారు. అదే మేము ఒక గంటలోనే బేబీని అర్థం చేసుకొని ఎలా చేస్తే తనకి ఏ లైట్ వేస్తే తను సపోర్ట్ చేస్తాడా? లైట్ ఆపేస్తే సపోర్ట్ చేస్తాడా? అనేది తెలుసుకొని ఓపికగా పేషెన్స్‌తోని ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వన్ బై వన్ వెళ్ళాలి. అండ్ ఒకవేళ ఎవరైతే ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారో నేను చెప్పేది కరెక్టా? కాదా? అనేది కామెంట్స్ కూడా చెప్పండి. ఒకవేళ లేకపోతే గనక ఇది ఇలా ఉంటదండి ఈ ప్రొఫెషను. దయచేసి చాలా మందిరంటారు ఏముంది సెటప్ ఏయడం, బేబీని కూర్చోబెట్టడం, ఫోటోస్ తీయడమే కదా! అని. కాదండి. ఏ పనైనా కష్టమైన పనే. ఒక తెలియని మనిషిని మనం ఆ రోజుకి ఓన్ చేసుకొని మనం పని చేయాలి అంటే అది చాలా మనం ఎంతో వాళ్ళకి నమ్మకం ఇస్తేనే వాళ్ళ ఒక చిన్న బేబీని మన చేతిలో పెడతారు. సో, ఫస్ట్ సెటప్‌కి, లాస్ట్ సెటప్‌కి తేడా ఏంటంటే, ఫస్ట్ సెటప్‌లోని పేరెంట్స్ అనేవాళ్ళు మనతోనే ఉండి జాగ్రత్తగా చూస్తారు. అలా మేము చేసే పని కంఫర్టబుల్‌గా ఉంది అండ్ బేబీ ఈస్ సపోర్టింగ్ అంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇంకా కంప్లీట్‌గా ఆ బేబీని మేము ఓన్ చేసేసుకుంటాం. అప్పుడు ఇంక థర్డ్ సెటప్‌కొచ్చేటప్పటికి అసలు వాళ్ళు ఎంత రిలాక్సింగ్ ఉంటారంటే జస్ట్ చైర్స్‌లో కూర్చొని చూస్తూ ఉంటారు ఆ బేబీని. అప్పుడు మేము చూస్తాం వాళ్ళ కళ్ళల్లో నిజమైన ఆనందం గాని, హ్యాపీనెస్ గాని, ఫోటోస్ తర్వాత చూసుకుంటారు. కానీ ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో, ఆ ప్రాసెస్‌లోనే వాళ్ళు కూడా వాలంటరీగా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఆన్ ఎ హ్యాపీ నోట్ వాళ్ళకి చాలా మంచి క్యాప్చర్స్ అండ్ మూమెంట్స్ ఒస్తాయి. సో, అలా మా ఫస్ట్ డే న్యూ బోర్న్ షూట్ అయ్యిందండి. సో, సెకండ్ డే ఇట్స్ మెటర్నిటీ అంటే ఆల్రెడీ పుట్టేసిన బాబుకి మేము చేసాం. ఇప్పుడు పుట్టబోయే పాపో, బాబుకో చేస్తున్నాం. అండ్ వి ఆర్ నరిషింగ్, సెలబ్రేటింగ్ మదర్‌హుడ్ అన్నమాట. సో, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ నా స్కూల్ బడ్డీస్. ఫస్ట్ నేను ప్రొఫెషన్‌లోకి వెళ్ళినప్పుడు నా స్కూల్ ఫ్రెండ్సే నాకు బాగా సపోర్ట్ చేశారండి. లైక్ వాళ్ళ కిడ్స్‌కి ప్రమోట్ చేయడానికి నేను షూట్స్ చేశాను వాళ్ళకి. అండ్ ఇప్పటికి నన్ను నమ్మి వాళ్ళు మెటర్నిటీ, న్యూ బోర్న్, 1 ఇయర్ బర్త్‌డే, ప్రీ షూట్స్ ఇవన్నీ చేపించుకుంటున్నారు. ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు మై స్కూల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్‌వేస్ స్పెషల్ అండ్ వాళ్ళు ఆల్‌మోస్ట్ ఇంకా నా లైఫ్‌లోని ఇంజెక్ట్ అయిపోయినట్టుగా ఇంకా వైజాగ్ వస్తే ఖచ్చితంగా కలాలి వాళ్ళని. అలా కాకుండా బిజినెస్ పరంగా కూడా వాళ్ళు నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. సో, ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు మేము రవివర్మ సెటప్ చేసుకున్నాం. అండ్ షీ లుక్స్ స్టన్నింగ్, బ్యూటిఫుల్ ఆ జ్యువెల్లరీలోని, ఆ సెటప్‌లోని ఫోటోస్ కూడా ఔట్ స్టాండింగ్‌గా వచ్చాయండి. మీరు చూడగలుగుతున్నారు. ఆ మెటర్నిటీ గ్లో గాని, ఆ కలర్ కాంబినేషన్స్ అవన్నీ. తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఆ రోజు. అండ్ ఆ రోజు స్పెషల్ ఏంటంటే ముక్కు పుడకండి. తనకి నేనొక స్పెషల్ టైప్ ఆఫ్ ముక్కు పుడక ఇచ్చాను. పాతకాలం ముక్కు పుడక ఒక యాంటిక్ పీస్ తనకి పెట్టాను. అండ్ అది ఇంకా తనకి అందాన్ని వర్ధింతలు చేసిందంటారు కదా!
యాక్చువల్‌గా మా ఫ్రెండ్ అయితే కొంచెం భయపడ్డాడు. ముక్కు పుడకలు ఇలాంటివి ఏమి వద్దు పెట్టకు నార్మల్‌గానే చెయ్యి అని. కాదు నేను పట్టు పట్టించి లేదు ఈ లుక్‌కి చాలా బావుంటది అని చెప్పి పెట్టించాను. మీరు గనక ఒకవేళ మీకు నచ్చితే గనక దయచేసి కామెంట్ చేయండి. ఎలా ఉంది ఈ లుక్ అనేది. అండ్ మీలో ఎంతమంది 'రవివర్మ' ఫ్యాన్స్ ఇంకా ఇలా షూట్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇది ఒక ఫ్యామిలీ షూట్ లాగా మేము అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ప్లాన్ చేసాం షూట్. మెటర్నిటీ కూడా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ అండి. ఆహ్, 9 మంత్స్ పాపం ఆ అమ్మాయి ఎంతో కష్టపడతది. ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్‌కి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇది. సో, ఎవరైతే హస్బెండ్స్ చూస్తున్నారో మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా ఇలా షూట్ ఒకటి గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళకి. సో, ట్రెడిషనల్ సెటప్ అయిపోయిన తర్వాత వెస్టర్న్ సెటప్‌కెళ్ళామండి. బట్ అది మేము బీచ్‌లో ప్లాన్ చేసాం. ఖచ్చితంగా మెటర్నిటీ షూట్ అంటే కొంచెం మనం బీచ్ దగ్గర తీయకపోతే ఇంకా షూట్ వేస్ట్ అనిపిస్తది. సో, ఖచ్చితంగా ఒక్కటైనా పిక్ నాకు అద్భుతమైన పిక్ వస్తదనుకున్నాను. బట్ రియల్లీ ట్రస్ట్ మీ అమేజింగ్ పిక్స్ వచ్చాయి. సో, స్టూడియో వచ్చేసి మాది అక్కయ్యపాలెంలో ఉందండి. అక్కయ్యపాలెం నుంచి ఋషికొండకి వెళ్ళాము. యాక్చువల్‌గా ఈ ప్లేస్ చూస్తే ఐ హావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ది మెటర్నిటీ షూట్స్ ఇక్కడే అవుతాయి. అండ్ చాలా బావుంటది గూడా ప్లేస్. ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉండడం వల్ల మాకు చాలా బాగా కోఆపరేట్ అయింది. విండ్ గాని లేకపోతే లైటింగ్ గాని. అండ్ వి హావ్ ఔట్‌డోర్ అవ్వడం వల్ల ఆ నేచురల్ లైటింగ్‌లో ఇంకా చాలా బాగా వచ్చాయి. సో, షీ వాస్ లుకింగ్ వెరీ ప్రిటీ యాక్చువల్లీ. ఫోటోస్ కూడా మీకు త్వరలోనే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో టోస్ అండ్ ఫింగర్స్‌లో నేను పోస్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు. సో, ఇక్కడొచ్చేసి మాకు డ్రెస్ సర్దడానికే మాకొక 15-20 మినిట్స్ వేస్ట్ అయిందండి. అది పెట్టినట్టుగా ఉండేది కాదు. ఎందుకంటే, ఆ గాలి అనేది ఎక్కువగా ఉందండి. అండ్ ఆ రోజు ఏంటంటే, కొంచెం వర్షాలు ఉండే సూచన గూడా ఉండడం వల్ల మేము షూట్ కొంచెం త్వరగానే వైండ్ అప్ అవ్వడానికే ట్రై చేసాం. బట్ మా ఫోటోగ్రాఫర్ అయితే ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వర్షం పడినా పర్లేదు. కొంచెం మనం గ్యాప్ ఇచ్చి నేను అనుకున్న పొజిషన్స్ అయితే తీసే వెళ్దాము అని అన్నాడు. అండ్ ఏదైతే ఫోటో షూట్స్ అవుతాయో ప్రీ వెడ్డింగ్ అయినా, మెటర్నిటీ అయినా, న్యూ బోర్న్ అయినా, ఫస్ట్ షూట్ అయినా ఏదైనా సరే టాస్కేనండి. ఎందుకంటే అక్కడ మనం క్లయింట్స్‌ని అర్థం చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళకి ఎలా తీస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు? అంటే వాళ్ళ స్పెసిఫికేషన్స్ కొన్నుంటాయి. సో, అవన్నీ మనం ఫుల్‌ఫిల్ చేయాలి. సో, మీరు చూస్తున్నారు కదా! బీచ్ ఫోటో లేకుండా మాత్రం ఏ మెటర్నిటీ మాది ఉండదండి. సో, ఖచ్చితంగా మేము ఒక్క పిక్కైనా అక్కడ తీసుకుంటాం. అండ్ రియల్లీ టర్న్డ్ ఔట్ వెల్ అండి ఆ పిక్స్ అనేది. నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అవి మీరు కూడా చూడొచ్చు. సో, ఇలా మేము మెటర్నిటీ ఫినిష్ చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అండి ఆ రోజు. అండ్ నా ఫ్రెండ్ అని కాదు. తనొక క్లయింట్ లాగే చూసి తనకి షూట్ చేశాను నేను. సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది షూట్ దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అది నాకు వాళ్ళ కళ్ళల్లో కూడా కనబడ్డది. అండ్ పిక్స్ చూసుకొని వాళ్ళు బాగా మురిసిపోయారు కూడా. సో, అల్టిమేట్‌గా ఒక షూట్ అయిన తర్వాత అదే మేము ట్రై చేస్తామండి. అంటే ఎంత కష్టపడినా సరే లాస్ట్‌కి ఎప్పుడైతే చాలా చేశారండి అని ఆ మాట కోసమే మేము వెయిట్ చేస్తాం. సో, బ్లెస్‌ఫుల్లీ మేము ఆ మాట ప్రతి షూట్‌కి వింటాం. అండ్ వి ఆర్ హ్యాపీ ఫర్ ఇట్. సో, ద నెక్స్ట్ డే మేము ముందు 2 డేస్ తీసిన షూట్స్ ఏవైతే న్యూ బోర్న్, మెటర్నిటీ ఆహ్, డేటా అంతా మేము ఒక దగ్గర పెట్టడానికి నేను ప్రొడక్షన్ యూనిట్‌కొచ్చాను. సో, ఇది మనకి గురుద్వార్‌లో ఉన్నదండి. ఎవరైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఏవైనా షూట్స్ మాట్లాడాలి, డైరెక్ట్‌గా రావాలి అంటే మీరు ఆర్ట్ క్యాప్చర్‌కి డైరెక్ట్‌గా కాంటాక్ట్ ఈ ప్లేస్‌లో అవ్వచ్చు. ఇది సీతమ్మ ధార అండ్ గురుద్వార్ మధ్యలో ఉంటది. అండ్ కాంటాక్ట్ పర్సన్ ప్రకాష్ మీరు ఆయన్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు కొంతసేపట్లోనే నా టీమ్‌ని కూడా పరిచయం చేస్తాను. మీరు చూడొచ్చు. సో, ఈ ప్రొడక్షన్ యూనిట్‌లో ఆల్ ది ఎడిటర్స్, ఎడిటింగ్ వర్క్ అండ్ ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉంటదో అదంతా ఇక్కడే చేస్తాం మేము. బోత్ హైదరాబాద్ అండ్ వైజాగ్‌ది ఇక్కడ ఈ యూనిట్‌లోని మేము ఫినిష్ చేస్తాం.
సో ఇదండి మా టీమొచ్చేసి. సో ఆ రోజు కొన్ని రీల్స్, కొన్ని అద్భుతమైన ఫోటోస్ మేము తీసుకున్నాం. సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ. ఆ తర్వాత మేము లంచ్ ప్లాన్ చేసుకున్నాం. టీమ్ లంచ్ చాలా రోజులయింది తిని. సో అందుకని ఆ రోజు మేము దగ్గరలో ఉన్న అక్కేపాలెం హైవే మీద ఉన్న ముంతాజ్ హోటల్‌కి వెళ్ళామండి. యాక్చువల్లీ ఇది ఫేమస్ ఎస్కోటా ఉంది కదా! అక్కడ ముంతాజ్ బ్రాంచ్ ఇది. కానీ దానికి దీనికి యాంబియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీరు చూడగలుగుతున్నారు. నేనిది అరకు వ్లాగ్ రిటర్న్ అవుతున్నప్పుడు కూడా మీకు చూపిచ్చాను. సో, ఫుడొచ్చేసి అమేజింగ్ ఫుడ్ అండి. ఫుడ్ కూడా చాలా బావుంది. లైక్ మేము కోడి పులావ్ తిన్నాము. నెక్స్ట్ వంజరం ఫ్రై తిన్నాం. దాంతో పాటు వైజాగ్ ఫేమస్ ఏదైతే చేపల పులుసు ఇది కూడా తిన్నాం. అండ్ అక్కడ ఫేమస్ ఏవైనాయో అవి ఒక్కొక్క ఐటెమ్ అయితే పూర్తిగా తిన్నాం. సో, ఇలాగా నా వైజాగ్ సోలో ట్రిప్పు హ్యాపీగా గడిచిందండి. షూట్స్ చేసుకుంటూ ఫ్రెండ్స్‌ని కలవలేకపోయాను. బట్ ఫ్రెండ్స్ షూట్ అయితే చేశాను. అండ్ అలా అది అయిన తర్వాత టీమ్ లంచ్ ఈసారి డెడికేటెడ్‌గా కొంచెం ప్రొఫెషనల్‌గానే వచ్చాను. ఎందుకంటే వర్క్ పర్పస్ మీదే వచ్చాను. ఆ తర్వాత చూసుకొని ఐ వాస్ బ్యాక్ టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి కమెంట్, షేర్, లైక్ అండ్ ఫాలో. Please follow my Instagram page also. Signing off, Prasunna.